హాయ్ ఫ్రెండ్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ట్రెండింగ్ అవుతున్న ఇలాంటి లిరిక్స్ అనేవి ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది వీళ్ళు కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. సో ముందుగా మీరు అలర్ట్ మోషన్ యాప్ని ఓపెన్ చేసి 9:16 రేషియోని సెలెక్ట్ చేసుకొని మీరు బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేయాలనుకున్న సాంగ్ని ఫోటోని రెండింటిని కూడా ఇలా యాడ్ చేసుకోండి. సో నేను ప్రతి వీడియోలో చూపిస్తున్నా కాబట్టి ఇందులో చూపించట్లేదు. సో ఆ విధంగా యాడ్ చేసుకున్నాక సాంగ్ వినండి ఒక్కసారి. ఇలా సాంగ్ విన్నాక ఇలా వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని కింద ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకొని టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీరు యూజ్ చేసిన సాంగ్లో మీకు ఫస్ట్ లిరిక్ ఏమొస్తుందో అది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకొని ఆ టెక్స్ట్ మిడిల్లోకి వచ్చేలా పైన సెట్ చేసుకుని తర్వాత ఫాంట్ ఆప్షన్లో మీకు ఆ టెక్స్ట్కి ఏ ఫాంట్ కావాలో ఆ ఫాంట్ సెలెక్ట్ చేసుకుని పైన టెక్స్ట్ సైజ్ అనే ఆప్షన్లో నేను ఒక 28 అయితే ఇచ్చేస్తున్నాను. అది ఇంకా టెక్స్ట్ కలర్ వైట్ కలర్ని సెలెక్ట్ చేసుకొని పైన రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకోండి. సో ఆ విధంగా ట్యాప్ చేసుకున్నాక సాంగ్ని ప్లే చేస్తూ మనకు ఆ ఫస్ట్ లిరిక్ అనేది ఎక్కడైతే ఎండ్ అవుతుంది అక్కడ ఇలా వైట్ చేసుకొని ఆ టెక్స్ట్ని క్లిక్ చేసుకొని ఇలా రైట్ సైడ్ పార్ట్ని డిలీట్ చేసుకోండి. సో ఫస్ట్ లిరిక్ ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఎండ్ అయిపోతుంది. సో ఇక్కడ టెక్స్ట్ని క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని పైన సెర్చ్లో మీరు వైప్ అని సెర్చ్ చేయండి, WIP అని సెర్చ్ చేస్తే ఫస్ట్ ఎఫెక్ట్ని క్లిక్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఆ టెక్స్ట్ స్టార్టింగ్ దగ్గర ఇలా వైట్ ఉంచేసుకొని ఇక్కడ స్టార్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని టెక్స్ట్ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ అవిగా టెక్స్ట్ ఎండ్లో ఇంకో కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని ఇప్పుడు ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర ఈ స్టార్ట్ అనేది మీరు చూడండి ఒక 65 అలా ఇచ్చేసుకోండి. సో ఆ విధంగా ఇచ్చేసుకున్నాక కింద ఫీదర్ అనేసి ఉంది కదా, సో ఆ ఫీదర్ ఒక 20 ఇచ్చేసుకోండి. సో ఇలా 20 ఇచ్చేసుకొని చూడండి మనకి ఈ విధంగా వైప్ టైప్లో అయితే కనుక వస్తూ ఉంటుంది. సో ఆ విధంగా యాడ్ చేసుకున్నాక ఇలా బ్యాక్ వచ్చేసుకోండి. మనకు టోటల్గా ఫస్ట్ లిరిక్ కంప్లీట్ అయిపోయింది. సేమ్ ఇదే టెక్స్ట్ మళ్ళీ క్లిక్ చేసుకొని పైన లేయర్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి ఇక్కడ డూప్లికేట్ లేయర్ మీద ట్యాప్ చేసుకొని ఇంకో టెక్స్ట్ కాపీ అయింది కదా, సో కాపీ చేసుకున్న ఆ టెక్స్ట్ని క్లిక్ చేసుకొని ఇక్కడ ఎఫెక్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఆ వైప్ అనే ఎఫెక్ట్ని డిలీట్ చేసుకోండి. ఇలా డిలీట్ చేసినాక బ్యాక్ వచ్చేసుకొని ఇక్కడ కింద ఎడిట్ టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా రిమూవ్ చేయండి. కాపీ టెక్స్ట్కి ఇదంతా కూడా ఇందులో మీకు ఏ PNG అయితే కావాలో ఆ PNGని యాడ్ చేసుకొని పైన కలర్ అనే ఆప్షన్లో ఇక్కడ ట్రాన్స్పరెంట్ కలర్ ఉంది కదా, సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని మనకు ఈ PNG అనేది చూడండి క్లియర్గా కనపడతా ఉంటుంది. సో ఆ విధంగా యాడ్ చేసుకున్నాక సో ఇప్పుడు యాడ్ చేసుకున్న ఆ PNG టెక్స్ట్ని క్లిక్ చేసుకొని ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని టెక్స్ట్ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ అదిగా టెక్స్ట్ ఎండ్లో ఇంకో కీ ఫ్రేమ్ని యాడ్ చేయండి. సో ఈ ఎండింగ్ కీ ఫ్రేమ్ దగ్గర ఆ PNGని చూడండి ఇలా రైట్ సైడ్ టెక్స్ట్ మొత్తం కూడా టెక్స్ట్ ఎండ్కి తీసుకెళ్ళాలి. ఇలా సో టెక్స్ట్ ఎండ్కి తీసుకెళ్తే చూడండి మనకి ఈ విధంగా ఇమోజీ అనేది ఇలా మూవింగ్ అవుతుంది. ఈ రెండు కీ ఫ్రేమ్స్ మధ్యలో వైట్ చేసుకొని ఇక్కడ గ్రాప్ ఆప్షన్ చూడండి, గ్రాప్ అనేది ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. సో ఇలా యాడ్ చేసుకున్నాక బ్యాక్ వచ్చేసుకొని ఇక్కడ రొటేషన్ ఆప్షన్ ఉంది కదా, సెకండ్ ఆప్షను ఆ రొటేషన్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని టెక్స్ట్ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ అదేవిధంగా టెక్స్ట్ మిడిల్లో సెకండ్ కీ ఫ్రేమ్ ఇలా 2 కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకొని ఈ సెకండ్ కీ ఫ్రేమ్ దగ్గర ఈ యాంగిల్ అనేది మీరు -13 డిగ్రీస్ ఇచ్చేసుకోండి. ఇలా -13 డిగ్రీస్ ఇచ్చేసుకొని ఫస్ట్ కీ ఫ్రేమ్ సెకండ్ కీ ఫ్రేమ్ మధ్యలో వైట్ ఉంచేసుకొని ఇక్కడ గ్రాప్ ఆప్షన్లో సేమ్ ఇందాక ఏ విధంగా అయితే గ్రాప్ ఇచ్చామో సేమ్ అదేవిధంగా గ్రాప్ ఇచ్చేసుకుంటే మనకు చూడండి ఇలా రొటేట్ అవుతుంది. కొద్దిగా ఇమోజీ అనేది ఇలా క్రాస్ అవుతుంది చూడండి. సో కొద్దిగా టెక్స్ట్ మనకు ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఎండ్కి తీసుకెళ్ళాలి ఫస్ట్ ఎప్పుడైనా. సో ఇప్పుడు చూడండి మనకు టోటల్గా ఫస్ట్ లిరిక్ అనేది టోటల్గా కంప్లీట్ అయిపోయింది చూడండి. సో మన టెక్స్ట్ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో టెక్స్ట్ ఎండ్కి వెళ్ళాలి. సో అప్పుడే చూడండి టెక్స్ట్ ఎండ్లోకి ఇలా ఇమోజీ అనేది మూవింగ్ అవుతుంది చూడండి. ఇప్పుడు మనకు టోటల్గా ఫస్ట్ లిరిక్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకు సెకండ్ లిరిక్ కావాలి కదా, సో ఈ ఫస్ట్ ఉన్న ఈ 2 లిరిక్స్ని ఇలా సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకోండి. సో ఇలా కాపీ చేసుకున్నాక సెకండ్ లిరిక్ మనకి ఎక్కడైతే వస్తుందో అక్కడ ఇలా వైట్ ఉంచేసుకొని లేయర్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి పేస్ట్ 2 లేయర్స్ మీద ట్యాప్ చేసుకుని చూడండి సెకండ్ లిరిక్ కూడా యాడ్ అయిపోయింది. సో ఇప్పుడు ఆ సెకండ్ లిరిక్ని క్లిక్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ అనే ఆప్షన్లో అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసి సో మనకు సాంగ్లో సెకండ్ లిరిక్ ఏమొస్తుందో అది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి. సో విధంగా ఎంటర్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ ఎఫెక్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి ఈ వైప్ ఎఫెక్ట్ని డిలీట్ చేసుకోండి. అక్కడ ఉన్న వైప్ ఎఫెక్ట్ ఉంది కదా దాన్ని డిలీట్ చేసుకొని మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని మళ్ళీ సేమ్ వైప్ ఎఫెక్ట్ని మళ్ళీ యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్నాక ఇప్పుడు మీరు ఇక్కడ ఎండ్ అనేసి ఉంది కదా, సో ఆ ఎండ్ని ఇలా టెక్స్ట్ స్టార్టింగ్ దగ్గర ఇలా వైట్ చేసుకొని ఇప్పుడు ఎండ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని టెక్స్ట్ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్
అదేవిధంగా ఎండ్లో ఇంకో కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని ఇప్పుడు ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరికి వచ్చేసి ఈ ఎండ్ అనేది మీరు 35% ఇచ్చేసుకోండి. సో 35% ఇచ్చేసుకున్నాక రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకొని ఫీదర్ 20% ఇచ్చేసుకోండి. సో విధంగా ఇచ్చేసి చూడండి మనకి ఈ విధంగా ఫీదర్ అయితే కనుక యాడ్ అయిపోయింది. సో ఇలా యాడ్ అయిపోయిన తర్వాతకి బ్యాక్ వచ్చేసుకొని ఇమోజీ ఉంది కదా దాన్ని కూడా చేంజ్ చేసుకోవాలి. సో ఆ ఇమోజీ టెక్స్ట్ కూడా క్లిక్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు ఇక్కడ ఏ ఇమోజీ అయితే కావాలో మీరు ఆ ఇమోజీని యాడ్ చేసుకోండి. సో ఇలా యాడ్ చేసుకున్నాక పైన రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకున్నాక ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని సో ఇప్పుడు ఆ సెకండ్ కీ ఫ్రేమ్ దగ్గర చూడండి మనం ఇందాక రైట్కి ఇచ్చాం కదా. సో ఇప్పుడు ఆ ఇమోజీని ఇలా లెఫ్ట్కి ఇచ్చేయండి. ఇలా లెఫ్ట్ జరుపుకోండి సెకండ్ కీ ఫ్రేమ్ దగ్గర. ఇలా లెఫ్ట్ జరుపుకున్న తర్వాతకి ఇక్కడ రొటేషన్ ఆప్షన్లో ఇందాక మనం సెకండ్ కీ ఫ్రేమ్ దగ్గర -13 ఇచ్చాం కదా. సో ఇప్పుడు +13 ఇచ్చేసుకోండి. సో ఇచ్చేసుకుని మనకి ఇలా రొటేట్ అవుతుంది. సో ఆ రెండు కీ ఫ్రేమ్స్ మధ్యలో గ్రాఫ్ అనేది చూడండి ఈ విధంగా అయితే ఉండాలి. సో గ్రాఫ్ వెళ్ళిపోతే గ్రాఫ్ అనేది యాడ్ చేసుకోండి కంపల్సరీగా. సో ఇప్పుడు చూడండి మనకి ఇలా ఈ విధంగా మనకు ఆ ఇమోజీ అనేది ఇలా లెఫ్ట్ సైడ్కి వస్తూ ఉంటుంది. సో ఇలా మీరు మనకి ఎగ్జాక్ట్గా చూడండి టెక్స్ట్ ఎండ్ వరకే ఉండాలి, మరి ఎక్కువ గ్యాప్ ఉన్నా బాగోదనమాట. సో సౌండ్ని ప్లే చేస్తూ మనకు మరి ఆ సెకండ్ లిరిక్ ఎక్కడైతే ఎండ్ అవుతుంది సో అక్కడ ఇలా వైట్లో ఉంచేసుకోండి. సెకండ్ లిరిక్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ ఇలా వైట్లో ఉంచేసుకొని ఆ టెక్స్ట్ని క్లిక్ చేసుకొని స్పీడ్ మీటర్లోకి వెళ్ళి ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేయండి. సో ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి ఇప్పుడు సెకండ్ లిరిక్ కూడా ఎగ్జాక్ట్గా ఎండ్ అయిపోతుంది. సో మనకు థర్డ్ ఫోర్త్ లిరిక్స్ కావాలి కదా, ఇక్కడ యాడ్ చేసుకున్న ఆ రెండు లిరిక్స్ని కూడా కాపీ చేసుకొని మనకు థర్డ్ లిరిక్ ఎక్కడైతే వస్తుందో అక్కడ ఇలా వైట్ చేసుకొని పేస్ట్ 4 లేయర్స్ మీద ట్యాప్ చేసుకుంటే థర్డ్ ఫోర్త్ లిరిక్స్ కూడా యాడ్ అయిపోయినాయి. తర్వాత థర్డ్ లిరిక్ ఉంది కదా, ఆ థర్డ్ లిరిక్ని క్లిక్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసి మనకు సాంగ్లో థర్డ్ లిరిక్ ఏమొస్తుందో అది ఎంటర్ చేసుకొని మరి మనకు ఆ ఇమోజీ కూడా చేంజ్ చేయాలనుకుంటే ఆ ఇమోజీ కూడా చేంజ్ చేసుకోండి. సో నేను ఇక్కడ ఎగ్జాంపుల్ ఒక ఇమోజీని కనుక యాడ్ చేస్తున్నాను. సో ఇలా యాడ్ చేసుకున్నాక రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా థర్డ్ లిరిక్ అయితే యాడ్ అయింది కదా. మరి మనకు సాంగ్లో ఆ థర్డ్ లిరిక్ అనేది ఎక్కడ వరకు వస్తుంది, నాకు చూడండి థర్డ్ లిరిక్ అనేది చూడండి ఇక్కడ వరకు వస్తుంది అనుకోండి. సో ఆ థర్డ్ టెక్స్ట్ని క్లిక్ చేసుకొని స్పీడ్ మీటర్లోకి వెళ్ళేసి అక్కడ వరకు ఇలా ఎక్స్టెండ్ చేసుకోవాలి. మరి ఫోర్త్ లిరిక్ దాని మీదనే ఉంది కదా, సో కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. సేమ్ ఈ విధంగా మీరు ఫోర్త్ లిరిక్ని కూడా ఎడిట్ చేసుకోండి. ఫోర్త్ లిరిక్ కాదు మిగతా అన్ని లిరిక్స్ కూడా ఇదే విధంగా మీరు అన్ని కూడా యాడ్ చేసుకోండి. సో నేను టోటల్గా అన్ని లిరిక్స్ కూడా ఇదే విధంగా యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసుకున్నాక ఇక్కడ యాడ్ చేసుకున్న అన్ని లిరిక్స్ ఉన్నాయి కదా, లిరిక్స్ ఈ PNG ఇమేజ్ ఉన్నాయి కదా, అన్నిటిని కూడా ఈ విధంగా సెలెక్ట్ చేసుకుని ఒక గ్రూప్గా క్రియేట్ చేసుకోండి. సో ఆ గ్రూప్ని ఇలా కావాలంటే మీరు కిందైనా సెట్ చేసుకోవచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడైతే సెట్ చేసుకోవచ్చు. సో నేను ఫస్ట్ చెప్పడం కిందికి జరుపుకోవడం మర్చిపోయానికి లాస్ట్ గ్రూప్గా క్రియేట్ చేసి కింద యాడ్ చేశాను. మీదైనా వాటర్ మార్క్ కానీ పార్టికల్స్ కానీ ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకుని పైన సేవ్ బటన్ మీద ట్యాప్ చేసుకొని వీడియోని సేవ్ చేసుకోండి. సో ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకొని మన ఛానల్ని డైలీ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.